అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? చాలా రోజులైందండి వీడియో రాకుండా. అండ్ ఈరోజు వైకుంఠ ఏకాదశి కాబట్టి టెంపుల్ కంటూ వెళ్తున్నాను. టెంపుల్ కంటూ వెళ్ళేసి అక్కడ దీపాలంటూ వెలిగించేసుకుని పూజ అంటూ చేసేసుకొని వచ్చేస్తానండి. మీకు కార్తీకంలో కనిపించాను కదా, మళ్ళీ ఇప్పుడు కనిపిస్తున్నాను. అండ్ ఈరోజు చాలా స్పెషల్ అండి, ఎందుకంటే ఈరోజు వైకుంఠ ఏకాదశి కాబట్టి నాకు చాలా ఇష్టం అండి. వైకుంఠ ఏకాదశి అనేది స్వామివారికి దర్శించుకొని అండ్ మన కష్టాలు సుఖాలు అన్నీ స్వామివారికి చెప్పేసుకోవాలండి. ఎవరికి చెప్పొద్దు, స్వామికి చెప్తే మనకు వచ్చే కష్టాలు ఆపదాలు అన్నీ స్వామివారు తీర్చేస్తారు. కాబట్టి నాకు వైకుంఠ ఏకాదశి అంటే చాలా ఇష్టం. ప్రతి నెల వచ్చే ఏకాదశి అంటే ఇంకా ఇష్టం, ఎందుకంటే ఆ రోజు అంటూ మనం ఫాస్టింగ్ అంటూ కంపల్సరీగా ఉండాలి. అండ్ ఉండని వారు ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఉంటే మాత్రం ఈ నెలల సంవత్సరంలో వచ్చే అన్ని ఏకాదశులు కవర్ చేసినట్టు ఉంటుంది. అండ్ ఈ వైకుంఠ ఏకాదశి రోజు మనకు స్వామి కృపా కటాక్షాలు అంటూ చాలా బాగుంటుంది. అండ్ మనకు ఈరోజు ఉత్తర ద్వార దర్శనం అంటూ స్పెషల్, అంటే మనకు స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసేసుకుంటే చాలా పుణ్యం. అండ్ మనకు ఈ జన్మకు సార్థక ఈరోజు వైకుంఠ ఏకాదశి అంటూ జరుపుకుంటున్నాం. వైకుంఠత ఏమిటంటే మనకు సంవత్సరంలో మనకు 24 ఏకాదశులు వస్తాయి. అండ్ దాంట్లో నెలకు 2 ఏకాదశులు అంటూ వస్తాయి. ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉండేవారికి వైకుంఠ ప్రాప్తి చెందుతుంది అనేసి మనం పెద్దవారు అంటూ చెప్పారండి. కాబట్టి నెలలో వచ్చే 2 ఏకాదశిలో కంపల్సరీగా అంటూ ఉపవాసం అంటూ ఉండాలి. అండ్ స్వామివారికి దీపాలు అండ్ ద్వాదశి అనేది మనము ఫాస్టింగ్ అంటూ వదిలేసేయాలి. అంటే దశమి, ఏకాదశి, ద్వాదశి ఈ 3 రోజులు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దశమి రోజు మనము ఇంకా రైస్ అంటూ తినకుండా మనం ఉపవాసం అంటూ ఆ రోజు నుంచి స్టార్ట్ చేయాలి. ఏకాదశి రోజు ఫుల్గా ఉపవాసం వల్ల రైస్ అంటూ తినొద్దండి. అండ్ తర్వాత ద్వాదశి గడిలో మనం భోజనాలు అంటూ చేసేసుకోవాలి. అలా ప్రతి నెలలో 2 ఏకాదశులు వస్తాయి కాబట్టి ఈ 2 నెలల్లో వచ్చే ఏకాదశిలో ప్రతిసారి పాటిస్తారు. పాటించిన వారు ఈరోజు వైకుంఠ ఏకాదశి కాబట్టి ఈరోజు మొత్తం ఫాస్టింగ్ అంటూ ఉంటే మనకు ఈ సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశిలో ఈ వైకుంఠ ఏకాదశి అంటూ మనకు 24 ఏకాదశులు చేసినంత ప్రాముఖ్యత ఉంటూ ఉంటుంది. అండ్ మనము ఈ ఏకాదశులు చేయలేదు కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి రోజు చేస్తే కాబట్టి మనం ఈ నెలలో సంవత్సరంలో వచ్చే అన్ని ఏకాదశులు అంటూ కవర్ చేసినట్టు ఉంటుంది. అండ్ స్వామివారు కృపా కటాక్షాలు అంటూ మనకి ఎల్లప్పుడూ ఉంటాయి. అండ్ మనము ఈరోజు టెంపుల్ కంటిన్యూ కూడా వెళ్తున్నానండి. అక్కడ వెళ్ళేసి ఇంకా దీపాలు అంటూ వెళ్తూ చేసుకొని స్వామి దర్శనం అంటూ చేసేసుకొని వచ్చేస్తానండి. మీ అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్ అండి. మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే.